తెల్లగా బాబా, తెల్లగా అంట నిజంగా. ఏడి అలా తెల్లగా నా కలర్ పోయి నీ కలర్ పోయి, నా కలర్ రాసిన ఆ కలర్, నా కలర్ పోయింది, నీకు వచ్చింది కలర్. ఒకసారి పెళ్లి ఫోటోలో చూసి కట్టండి. తెల్లగొచ్చానంట, తెల్లగొచ్చానంట. బయట తిరిగి బయట పని చేస్తుంటే ఇంతకుముందు అలా పని చేస్తుంటే నల్లగా ఉండేది. ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే ఉంటాను. 2 పూటలు స్నానం చేస్తాను, తెల్ల వస్తాను. ఏంది మనం ఇప్పుడు ఇదే ఉండేది. బట్టలు అన్నీ తీసా, బట్టలు తీసా, బట్టలు తీసి నేను తీసుకోరా. ఏం తెస్తాను, ఏం తెస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మా ఆయన మాట్లాడుతుండేసరికి చెప్పడం మర్చిపోయా. తోటకూర గోంగూర చేస్తాను అనమాట. తోటకూర గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు కారం వేసి మంచిగా ఉడకబెడతాను. చూడండి, ఉడికిన తర్వాత రుబ్బి తాలింపు వేసుకోవటమే బాగుంటుంది అనమాట. ఆకుకూరలు కూడా ఎప్పుడు ఒకేలాగా ఫ్రై లాగా పప్పులోనే చేసుకుంటాం కదా, కానీ ఇట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. మా ఆయన ఇందాక పొగుడుతున్నారు అనుకున్నారా? కాదు, ఎగతాళి చేస్తాడు ఆయన. అంటే పెళ్ళి కాకముందు బాగా నల్లగా ఉన్నాను అనమాట. ఇప్పుడు తెల్లగా అయ్యాయి కదా, కొద్దిగా తెల్లగా అంటే అంత తెల్లగా ఏం కాదు, వీడియోలు అట్టగా అనిపించింది, మామూలుగా ఉంటాయన్నమాట. ఆయనకు వీడియోలు అట్టగా అనిపించేసరికి అట్ట అంటున్నాడు. పెళ్ళి కాకముందు చూసుకో ఫోటోల్లో అది ఇది అంటాడు, ఎగతాళి చేస్తున్నాడు అనమాట. టీ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్, టీ పెట్టాలి, తెచ్చి టీ ఇవ్వాలి ఆయనకి. వీడియో తీయమంటే తీయకుండా అడుగు కూర్చున్నాడు పోయి. ఈ కూర చేయాలా, ఇప్పుడు మళ్ళా చపాతీలు చేయాలి, ఎంత పని ఉందో. టీ అయితే ఇచ్చేస్తాయి. వీడియో తీయగానే టీ మట్టికి కావాలి ఫ్రెండ్స్. పొద్దున్న వేసి టీ కావాలా, నా మొహం కొద్దిగా టీ కొట్టండి అంటారు. ఒకసారి నా మొహాన్ని కొట్టాలి, టీ అడగకుండా. ఆయన కూడా నాకు అలవాటు అయిపోయింది టీ తాగటం. నీళ్ళు ఇచ్చదా? రాత్రి చెప్పినాను, రాత్రి చెప్పినాను గొంతులో నసనసగుందా. జగన్ టాబ్లెట్లు తెచ్చుకోవచ్చు. నిన్న సల్లటి నీళ్ళు తాగా, మన కూల్ డ్రింక్ తాగి, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఆడది, మన ఐస్ క్రీమ్ ఆడదు జమ్మాయి. ఐస్ క్రీమ్ స్వీట్ మందిలో స్వీటా? అది స్వీట్, అంత స్వీట్ ఏం లేదు, అది చల్లగా ఉంది. పైనాపిల్ ఉంది అందులో. నువ్వు ఎక్కువ తెలియదు, మేము కాదు ఎక్కువ తింది. ఎవరైనా చల్లటి నీళ్ళు తాగుతారు చలికాలం అంటే. అది ఏమైందంటే హోటల్ అన్నం తింటాను కదా, అక్కడ బోరు నీళ్ళు ఉన్నాయి, కొంచెం తాగాను, ఇంకా తాగరా. మా బయట నుంచి 10 రూపాయలు తీసుకుని బాటిల్లో ఆ నీళ్ళు చల్లని ఆ నీళ్ళు తాగి. ఈ రోజన్నా తీసుకెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, గోంగూర తోటకూర అయితే ఉడికిపోయింది, మంచిగా రుబ్బేసాను అనమాట. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటాను.
ఈ డాలర్స్ పడుతున్నాయి అంటాయా? డాలర్స్ పడుతున్నాయి అన్న? ఆడతాయి పడుతున్నాయి అంటే కానీ నెలకు 1 2 అట్ట పడుతున్నాయి. ఎన్ని 100 అన్నలా? 100 కావాలంట. వెళ్ళి 32 ఏమి ఉన్నాయి. అంతేనా? ఇంకా చాలా టైం ఉంది. తాలింపు అయితే పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. కూర అయిపోయిన తర్వాత మళ్ళీ చపాతీలు చేయాలి. జెస్సీకి నీళ్ళు కావుతున్నాయి, స్కూల్ టైం అయిపోతుంది. చూడండి తోటకూర తోటకూర గోంగూర రుబ్బుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. నాలుగు తడబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చపాతీలు కూడా చేసేసాను. చపాతీలు అయిపోయినాయి అన్నమాట. అన్నం గోంగూర చపాతీలు ఈరోజు అయితే. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.